ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడడం, ఎవడో ఒక్కడి నోటు దురుసు వల్ల లేదా ఆ కోపం వల్ల ఆ కుటుంబం అంతా చెదిరిపోవడం. ఎంత చదువుకున్నా ఏం ఉపయోగం? కోపాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, బంధాలని నిలుపుకోలేకపోతున్నారు. నెట్లో ఏదొస్తే అదే నిజం, ఇంక బయట కనిపించే వాళ్ళంతా నటిస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇంక ఎవరైనా మరణిస్తే రిప్పు రిప్పు అని చెప్పి స్కిప్ అయిపోతారు. ప్రతిదీ వెస్ట్రన్ కల్చర్ని చూసుకొని వాతలు పెట్టుకునే మన ఇండియన్స్కి ఫ్యూచర్లో ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఉండదంట. దానికి రీజన్స్ ఏంటో అందరికీ తెలిసినా సరే ఆ టైం గుర్తుకు రావట్లేదు. అలా ఎంత తెలివైన వాళ్ళు అయినా సరే మర్చిపోయే విషయాలు ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1, అతి తెలివి, గర్వం, డబ్బులున్నాయనే అహంకారం, చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం, ఓర్పు లేకపోవడం, పిల్లలు పెద్దలు కలిసి కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవడం, ఎక్కువ టైము టీవీలోను ఫోన్లోను నెట్లోనూ గడిపేయడం, చిన్న చిన్న విషయాలకి అలిగేసి కోపం పెంచేసుకొని సొంత వాళ్ళతో కూడా దూరంగా ఉండటం, ఎవడో ఒక్కడి నోటు దురుసు వల్ల లేదా ఆ కోపం వల్ల ఆ కుటుంబం అంతా చెదిరిపోవడం. ఇక ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో కుటుంబానికి సంబంధించి ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం, భార్యాభర్తలు తల్లిదండ్రులు ఎప్పుడు గొడవ పడడంతో పిల్లలకు పెళ్ళి అంటే భయం వేసేస్తుంది. అంతేకాకుండా ఈరోజు బాగా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలకి అనేసి విడిపోవడం వల్ల ఆ పిల్లలకి పెళ్ళిళ్ళ మీద ఉన్న ఒపీనియనే పోయి అసలు పెళ్ళే వద్దనే స్థితికి వచ్చేసారు. ఒక మనిషికి ఇంకో మనిషికి అసలు గిట్టట్లేదు, ఒకరినొకరు నమ్మట్లేదు. మిషన్లే నమ్ముతున్నారు కానీ మనుషులు నమ్మట్లేదు. ప్రతి ఓడు పెత్తనం కోసం పోరాడతాడు, ఎప్పుడూ ఒకటి పైనే ఉండాలని చూడడం, ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడడం, ఎవరితో అయినా ఏమైనా మాట్లాడితే తక్కువైపోతామేమోనన్న ఫీలింగు. ఇద్దరి మధ్య గొడవ వస్తే ఈ రోజుల్లో మీడియేషన్ చేసేవాళ్ళు లేరు. ఎవడా లేకపోతే మనకెందుకులే, ఆడి దగ్గర ఆడి మాట, ఈడి దగ్గర ఈడి మాట, ఎవరిష్టానికి వాళ్ళు ఉన్నారు. మంచి చెప్పినా సరే ఎవరికి నచ్చట్లేదులే. ఇంకా కుటుంబ నిర్వహణ అంటే ఫ్యామిలీ మెయింటైన్ చేయడం అనేది ఒక గొప్ప ఆర్ట్. ఎందుకు అలా అన్నానంటే ఫైనాన్షియల్గా అందరి ఈగోలు బ్యాలెన్స్ చేసి అందరూ కలిసి ఉండేలాగా చూసుకోవాలి, ఫైనాన్షియల్గా ఏ లోటు రాకుండా చూడాలి. అదంత ఈజీ కాదు. ఆ విషయం ఇప్పుడు జనరేషన్లో ఎవరికి తెలియట్లేదు. పెళ్ళిళ్ళు మాత్రం అయిపోతున్నాయి, పిల్లలు కూడా కనేస్తున్నారు, విడిపోతున్నారు. మానవ సంబంధాలు బాగా హార్డ్గా తయారవుతున్నాయి, మొరటి వ్యవహారం వచ్చేసింది. ఒకప్పుడు చదువు రానోడు ముద్దోడు మొరటోడు అనేవాళ్ళు, ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్ ఫూల్స్ లాగా తయారయ్యారు. ఎంత చదువుకున్నా ఏం ఉపయోగం? కోపాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, బంధాలని నిలుపుకోలేకపోతున్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో భార్యాభర్తలు అకేషన్స్ మీద ఎంజాయ్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. నేను చెప్తేనే చెయ్యాలి అనే ధోరణి ప్రబలిపోయింది. సోషల్ మీడియాలో జరిగిందే నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. నెట్లో ఏదొస్తే అదే నిజం, ఇంక బయట కనిపించే వాళ్ళంతా నటిస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇంక ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెడతారు, రిప్పు అని చెప్పి స్కిప్ అయిపోతారు. కనీసం చూడడానికి కూడా వెళ్ళరు. వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించడం, పరామర్శ చేయడం అలాంటివి ఏమీ లేదు. మోయడానికి నలుగురు కూడా వచ్చే పరిస్థితి లేదు. జనాలంతా ఎవడెలా పోతే నాకెందుకు అన్నట్టు ఉండిపోతున్నారు. పక్కనే గొడవ అవుతున్నా సరే చూసి ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయట్లేదు. కొంతమంది చూసే ప్రయత్నం కూడా చేయట్లేదు, అటు నుంచి అటే వెళ్ళిపోతున్నారు. ఇలాగే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే మన ఇండియన్ కల్చరు ఫ్యామిలీ సిస్టమే కాదు, మనిషికి సంబంధాలు కూడా తెగిపోతాయి అనడంలోని డౌటే లేదు. సర్వే జనం సుఖినో భవంతు.